జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. నమస్తే తెలంగాణలో ఒక కథనం వచ్చింది ఫ్రెండ్స్. లోతుకుంటలో లోతైన విషయాలు. 40% 30% భూమి నాకు ఇచ్చాయి. ఆ సెకండ్ మినిస్టర్ ఎవరు? ముఖ్యమంత్రి తర్వాత సెకండ్ పొజిషన్ అంట. పేరు రాయాలి నమస్తే తెలంగాణలో. ఉట్టప్పుడే మేము జనరల్గా పేర్లు తీసుకుంటాం, పేపర్లో రాయని మేము ఎందుకు పేరు తీసుకుంటాం. 40 ఎకరాల భూమిపై నంబర్ 2 మంత్రి కన్ను అంట. 40 ఎకరాల భూమిపై నంబర్ 2 మంత్రి కన్ను. 15 ఎకరాలు తనకివ్వాలని డిమాండ్. ఒప్పుకొని ఇక ఎక్సెట్రా రంగంలోకి హైడ్రా ఓనర్లపై ఆఫీసర్ల ఒత్తిడి. ఈ పేపర్ కథనం ఏమున్నది ఏంది అని చెప్పి మనం మాట్లాడితే కట్ చేస్తే 1933కి చెందిన టైటిల్ ఇప్పుడు మొదలవుతుంది. హైడ్రా నీ అరాచకం ఆగదా అనే పంచాయతీ మొదలవుతుంది. చిత్రగుప్త్ చిట్టా అయిపోయినప్పుడు కంప్లీట్గా క్రొనాలజీ ఇప్పుతుంది కాబట్టి 1933లో నిజాం గవర్నమెంట్ ఆక్షన్ చేసింది ఫ్రెండ్స్. 56.24 ఎకరాల భూమిని లోతుకుంటాల లతీఫ్ ఉన్నీసా బేగం పర్చేస్ చేసింది. ఎవరి దగ్గర నుంచి? నిజాం గవర్నమెంట్ దగ్గర నుంచి. 1955లో ఓనర్షిప్ అనేది ట్రాన్స్ఫర్ అయింది బై మీన్స్ ఆఫ్ ఎ రిజిస్టర్డ్ పవర్ ఆఫ్ అటర్నీ మొహమ్మద్ అజ్మతుల్లా. 1980లో ఈ ల్యాండ్ సేట్ కిషన్ రామ్ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారము చౌఫస్లా పట్టా ఇష్యూ అయింది. ఎవరికి? సేట్ కిషన్ రామ్కి. 1933 నుంచి 1980 వరకు క్రొనాలజీ చెప్పిన. నిజాం గవర్నమెంట్ నుంచి 52 ఎకరాలు లోత్కుంటల లతీఫ్ ఉన్నీసా బేగం. దాని తర్వాత ఓనర్షిప్ అనేది పవర్ ఆఫ్ అటర్నీ మొహమ్మద్ అజ్మతుల్లా నుంచి సేట్ కిషన్ రామ్ దగ్గర నుంచి పట్టా వచ్చింది. ఓకే, 1978 1980లకు వచ్చేసరికి గవర్నమెంట్ ఏం చేసిందనంటే కొంచెము ఈ భూమిలో నుంచి ల్యాండ్ తీసుకుంది రైల్వే లైన్ కోసమనని, పిఎస్సి గ్రావిటీ పైప్ లైన్ అని చెప్పింది. మళ్ళీ తీసుకున్నప్పుడు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి మూతబరి చెలాంచిందా? కాదు. 1970 నుంచి 80 వరకు భూమి తీసుకున్నప్పుడు ఈ భూమి రైల్వే లైన్కి తీసుకున్నప్పుడు ఆ ఓనర్లకు, ఎగ్జిస్టింగ్ ఓనర్లకు కంపన్సేషన్ కట్టింది అని అంటేనే గవర్నమెంట్ క్లియర్ కట్గా ఒప్పుకున్నది ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదనని. 2006లో సేట్ కిషన్ రామ్ గారి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒక డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎవరు? శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో. 2007లో శాంతా శ్రీరామ్ లేఅవుట్ అప్రూవల్ కోసం అప్లై చేస్తాడు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి. 2008లో లేఅవుట్ అప్రూవల్ గ్రాంట్ అవుతుంది. తహసీల్దార్ రిపోర్ట్ ఇష్యూ చేస్తాడు, ఎన్ఓసి కూడా ఇష్యూ చేస్తాడు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఈ సర్వే నంబర్లు గవర్నమెంట్వి కావు అని. 2013లో రెవెన్యూ అఫీషియల్స్ కొంచెం భాగం ఏదైతే ఈ భూమిలో ఉంది కదా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఒక కొత్త ఫ్రెష్ లిటిగేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ మొదలెడుతుంది. ఎప్పుడు? 2013లో. 2016 నుంచి 2025 వరకు మల్టిపుల్ కోర్టులలో పంచాయతీలు నడుస్తాయి ఓనర్షిప్ మీద. హైకోర్టు ఇన్వాల్వ్ అవుతుంది, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది, ల్యాండ్ ఓనర్లు కొట్లాడుతూ ఉంటారు. మార్చ్ 21కి వచ్చేసరికి సింగిల్ జడ్జ్ ఆఫ్ ది హైకోర్ట్ ఈ ల్యాండ్ ప్రైవేట్ ఓనర్లదే, గవర్నమెంట్ది కాదు, గవర్నమెంట్ ఇంటర్ఫియర్ చెయ్యొద్దు అని చెప్పి ఎవరు చెప్తారు? తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు చెప్తుంది. 2021 నుంచి 25 వరకు గవర్నమెంట్ డివిజనల్ బెంచ్ లిటిగేషన్ కంటిన్యూ అవుతుంది. 13th మార్చ్ 2025కి వచ్చేసరికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ ఏరియాని ఇన్స్పెక్ట్ చేస్తాడు. 100 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఇక్కడ కన్స్ట్రక్షన్ కట్టొద్దు అని చెప్పి హుకుం జారీ చేస్తారు. ఎవరు? హైడ్రా కమిషనర్ రంగనాథ్. అక్టోబర్ 2025కి వచ్చేసరికి హైకోర్టు మళ్ళీ ఎంటర్ అవుతుంది. గవర్నమెంట్కి సీదా ఆర్డర్ ఇస్తుంది. ఏమన్నానంటే గవర్నమెంట్ యొక్క అపీల్ని డిస్మిస్ చేస్తుంది. ఈ ల్యాండ్ డిస్ప్యూట్ కాదు, ఇది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి ఎవరు తీర్మానం చెప్తారు? తెలంగాణ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు చెప్తుంది. జనవరి 2026కి గవర్నమెంటు హైకోర్టుకి ఒక వాగ్దానం కూడా చేస్తుంది, అష్యూరెన్స్ కూడా ఇస్తుంది. ఏందనంటే ఇక మళ్ళీ మేము ఇంటర్ఫియర్ కాము అనగానే పెండింగ్ కంటెంప్ట్ ఏదైతే ఉందో చూడు అది క్లోజ్ అయిపోతుంది. జనవరి 2026లో శాంతా శ్రీరామ్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీలు మొదలెడతారు 5 నెలల పాటు. ఎవడు అబ్జెక్షన్ రేజ్ చేయడు. ఓకే, దాని తర్వాత నంబర్ 2 మినిస్టరు ఒకసారి ఈ భూమి మీద ఆయనకు ఆశలేస్తుంది. ఎలక్షన్ క్యాంపెయిన్ విజిట్ చేసినప్పుడు, ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు ఒక నంబర్ 2 మినిస్టర్కి ఈ భూమి మీద ఆశలేసి ఈ ల్యాండ్ ఓనర్లను పిలిపించి 52 ఎకరాలల్లా నాకు 40% ల్యాండ్ ఇయ్యు అంటే 15 ఎకరాలు నాకు రాసి ఇయ్యు, లేకపోతే చూడు బుల్లమ్మ ఆట సిన్నోడిది అని చెప్పి మాట్లాడతారు. ల్యాండ్ ఓనర్లు ఎందుకు ఇస్తారు? ఇయ్యరు, ఎవరు కూడా ఇయ్యరు.
31 మే 2026కి హైడ్రా మళ్ళా రంగంలోకి దిగుతుంది. దిగి ఏమని చెప్తుంది అని అంటే, ఇక్కడ ఒక చారిత్రాత్మకమైన రాతి కట్టడాలు ఉన్నాయి, రాతి ఫార్మేషన్స్ ఉన్నాయి, కట్టడాలు కాదు రాతి ఫార్మేషన్స్ ఉన్నాయి, హిస్టారిక్ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి. ఒకళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు ఈ రాక్ ఫార్మేషన్స్ని మీరు దెబ్బతీస్తున్నారని. సో సేవ్ ద రాక్ సొసైటీ ఇచ్చిన కంప్లైంట్ మేరకు హైడ్రా మళ్ళా ఎంటర్ అయింది అని చెప్పి హైడ్రా ఎంటర్ అవుతుంది. ఎప్పుడు 31 మే 2026. ఇదే హైడ్రా హైకోర్టుకి ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చింది, మేము ఇంటర్ఫియర్ కాము, మీ కాలు ముక్తం, మేము ఇక రాము, కంటెంప్ట్ పెండింగ్ తీసేసుకోండి వాపస్. జూన్ 2026కి మళ్ళా శాంతారాం గారు హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేస్తాడు. మళ్ళా 16 జూన్ 2026కి 16 జూన్ రీసెంట్గా హైకోర్టు హైడ్రాని క్వశ్చన్ చేస్తుంది. ఏమయ్యా రంగనాథ్ గారు, మీరు ఏమన్నా సూపర్ కాప్ అనుకుంటున్నారా? మీ డిపార్ట్మెంట్ తమాషాలు చేస్తున్నదా? ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పి కోర్టులు చెప్పినాక కూడా మళ్ళీ ఇంటర్ఫియర్ అవుడేంది అని చెప్పి చివాట్లు పెడుతుంది. 27, 28 జూన్కి న్యూస్ పేపర్లల్లో బట్టబయలవుతుంది. ఇవాళ ప్రభుత్వం ఆర్ కాంగ్రెస్ సర్కార్ ఆశపడ్డదంటే నీ ఆశయాలు అడే ఆశలే. కోర్టుకు చెప్పిన వాగ్దానాన్ని మర్చిపోయి ఎవడో ఒకడు రాక్ ఫార్మేషన్, అసలు ఫస్ట్ ఈ రాక్ సేవ్ ద రాక్ సొసైటీ ఎవడు, దీని నేతృత్వం వహిస్తున్నది ఎవడు, ఈడికి ఈ సంస్థకు హైడ్రాకు ఎన్నిసార్లు ఎవరెవరు ఫోన్లు చేసిర్రు, హైడ్రాకు ఏ మినిస్టర్లు ఎన్నిసార్లు ఫోన్లు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఉన్నాం, మన పని మనం చేసుకుంటూ పోతాం. మనకు ఎందుకు ఫోన్లు వస్తాయి? ఫోన్లు వచ్చినాయి అంటే ఏదైనా పంచాయతీ ఉంటేనే వస్తాయి కదా. అది ఎన్నిసార్లు వచ్చినాయి, ఎన్నిసార్లు జీపీఎస్లో ట్రాక్ అవుతున్నాయి అని ముచ్చట తీయాలి కదా. దానికంటే పెద్దగా ఇంపార్టెంట్ ఏంది తెలుసా ఇలా మనం డిస్కస్ చేయాల్సింది? అసలు హిస్టారిక్ రాక్స్ అని చెప్పారు కదా, చారిత్రాత్మకమైన రాళ్ళు అని చెప్పారు కదా. ఎవడన్నా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాడు దీన్ని సర్టిఫై చేసిండా? పోనీ జియాలజికల్ డిపార్ట్మెంట్ వాడు ఏమన్నా దీన్ని ఇన్స్పెక్ట్ చేసిండా? ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీన్ని ఏమన్నా అప్రూవ్ చేసిందా? పోనీ స్టేట్ హెరిటేజ్ కమిటీ ఏదైతే ఉంటుందో చూడు దీన్ని డిక్లేర్ చేసిందా? దీని మీద వెనకటి నుంచో ఇప్పుడో లేకపోతే నిన్ననో మొన్ననో ఏమైనా గజెట్ నోటిఫికేషన్ వచ్చిందా? నో అనంటే ఎంటైర్ జస్టిఫికేషన్ ఏదైతే హైడ్రా సూపర్ కాప్ రంగనాథ్ గారు మాట్లాడుతున్నారు కదా, ఇది కంప్లీట్గా లీగల్గా ఛాలెంజ్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఇలా వాదన గడివికని కూడా పనికిరాదు. జర జాగ్రత్తగా నోటి ఫ్రెండ్స్. ఇప్పుడు కంపెన్సేషన్ క్లెయిమ్ కూడా వెనకటికి ఇచ్చిరు కదా, కరెక్టా రాంగా? న్యాయ వ్యవస్థలో ఇంకొకటి కూడా ఉన్నది ఫ్రెండ్స్, మీ అందరు గుర్తుపెట్టుకోవాలి. ఏం తెలుసా? కన్స్ట్రక్షన్ డిలే అనేది జరిగితే బిల్డర్కి లాస్ అవుతుందా కదా? అవుతుందా కదా? లాస్ ఆఫ్ ప్రాజెక్ట్ టైం లేట్ అవుతుంది అని అంటే ఇంట్రెస్ట్ బర్డన్ పెరుగుతుందా పెరగదా? ఇది పెరుగుతున్నప్పుడు నువ్వు ఎస్కలేషన్ చేయాలి. ఎందుకనంటే లేబర్ ఉట్టిగా కూర్చున్నా నువ్వు ఇవ్వాల్సిందే, వాళ్ళకు వేతనాలు ఇవ్వాల్సిందే. నీకు లాస్ ఆఫ్ బిజినెస్ అయినా కానీ అవి పెద్దగా పట్టించుకోవాలి, బ్యాంక్ కూడా పట్టించుకోడు, ఇంట్రెస్ట్ కట్టాల్సిందే. నీ గుడ్ విల్ పోయినా కానీ అదంతా అనవసరం లేదు. నువ్వు ఎవడెవడైతే నీ దగ్గర కొంటానన్నాడో వానికి అందరికీ టైంకి ఇవ్వాల్సిందే. సుప్రీంకోర్టు క్లియర్ కట్గా కంపెన్సేషన్ అవార్డు చేసింది. ఇట్లాంటివి స్టేట్ ఆక్షన్ వల్ల ఏమన్నా ప్రాబ్లం అయితే అనని ఎయిర్ కేసు ప్రభుత్వం మీద వీళ్ళకు ప్రజల యొక్క సమస్యలు కనబడతలేవు. అకౌంటబిలిటీ ఆఫ్ ది ఆఫీసర్స్కి ఇట్లా మనం చూస్తే ఇవాళ మనం మాట్లాడాల్సిన మాటలు ఏంటంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరగాల. ఎవరెన్నిసార్లు ఫోన్లు పోతున్నాయి అని పోయిన తర్వాత అగర్ ఇది నిజంగానే ఇప్పుడు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్, జియాలజికల్ డిపార్ట్మెంట్, ఏఎస్ఐ, స్టేట్ హెరిటేజ్ కమిటీ, గెజెట్ నోటిఫికేషన్ ఇవన్నీ లేకపోతే ఖచ్చితంగా వీళ్ళ మీద పర్సనల్ కాస్ట్లు ఏవైతే లాస్ అయినా చూడు ఇలా జేబులకైనా కట్టిపియాలి, ఇలా ఆస్తులో దీపిచ్చి. అప్పుడు చక్కగా అవుతారు. పవర్ ఉంది కదా అని చెప్పి విర్రవి కూడా కాదు కదా, ఇవన్నీ కట్టిపియాలి. పర్సనల్ అఫిడవిట్లు తీసుకోవాలి వీళ్ళ దగ్గరికి. అసలు నిజంగా ఆఫీసర్లు గుడ్ ఫేత్లా చేస్తున్నారా లేకపోతే ఏదైనా అథారిటీకి గులాం అవుతున్నారా అనే పంచాయతీ మీద కూడా మాట్లాడాలి. లోతైన ఇన్వెస్టిగేషన్ గట్టిగా చెయ్యాలి. దీని మీద మీ అభిప్రాయం ఏందో జర చెప్పురి ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.